మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత బొంతు రామ్మోహన్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ధర్నాలు రాస్తారు ఒకళ్ళు దేనికోసం? మరి ఇవాళ రాహుల్ గాంధీ పైన మా నాయకురాలు సోనియా గాంధీ పైన అక్రమంగా ఛార్జ్ షీట్లు వేయాలని చూసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీని అస్థిరపరచాలని చేసే ఏదైతే చర్యలు ఉన్నాయో మోడీ మరి ఇలా బీజేపీ మరి ఏదైతే దేశ వ్యతిరేక విధానాలు మరి ఇలా మరి బంద్ చేసుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీని నాయకులపైన పెట్టే కేసులు ఇవన్నీ కూడా ఈ ఛార్జ్ షీట్లు అన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా మరి ఇలా నిరసన గణాలు మరి వెలువెత్తుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ నిర్ద్వందంగా ఇది ఖండిస్తుంది. వెనువెంటనే ఈ దుశ్చర్యలకు మరి స్వస్తి పలకాలని చెప్పి మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు మరి ఇలా విద్యార్థులు మరి కాంగ్రెస్ అభిమానులందరూ కూడా నిరసనలో పాల్గొంటున్నారు. అంటే తప్పు చేయకుంటే లీగల్గా ఎదుర్కోవచ్చు కదా, ఈ ధర్నాలు ఎందుకు రాస్తారోకలు ఎందుకంటే బీజేపీ నేతలు అంటున్నారు. మరి ఈ అక్రమ ఆరోపణలు వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఇదే బీజేపీ, ఇదే బీఆర్ఎస్, ఇదే కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా నిరసన అనేది ఏదైతుందో ఒక వాయిస్ మరొక భావం మరి తెలియజేయడం అనేది ప్రజాస్వామ్య హక్కులో భాగంగా మరి లీగల్గా ఏది అయినప్పటికీ ప్రజలకు కూడా ఇది అక్రమ కేసులని మరి తెలవాలి. కాబట్టి దానికి ఎక్కడికక్కడికి బీజేపీ చేస్తున్న ఈ యొక్క తెలంగాణ కాదు, భారతదేశం కాదు, ఒక రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఇదే కుట్రలకు పాల్పడుతుంది. కాబట్టి అది బట్టబయలు చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. నెహ్రూ కుటుంబం అంతా దేశాన్ని లూటీ చేసింది, 2G స్పెక్ట్రమ్ బోఫోర్స్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన కేసు, అంటే మొత్తం దేశం మొత్తం నెహ్రూ కుటుంబం లూటీ చేసింది దేశాన్ని చెప్పేసి బీజేపీ నేత కిషన్ రెడ్డి అంటున్నాడు. ఇవాళ మోడీలు, కిషన్ రెడ్డిలు వీళ్ళందరికన్నా మొదలే నెహ్రూ కుటుంబం వెల్ సెటిల్ ఫ్యామిలీ. రాజకీయాలకు వచ్చి సంపాదించి లూటీ చేసిన సందర్భమే లేదు. నెహ్రూ కుటుంబం పైన ఎక్కడ కూడా అక్రమ ఆస్తులు కానీ అక్రమంగా సంపాదించింది కానీ ఎక్కడ కూడా లేదు. ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి వీళ్ళు చేసిన ఆరోపణలు తప్ప ఎక్కడ కూడా మరి వాస్తవాలు లేవు. ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు కావాలని కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాలని ఇవాళ కూలదోయాలని చేసే కుట్రలు. చివరిగా చెప్పండి, అంటే మళ్ళీ మూసేసిన ఈ నేషనల్ హెరాల్డ్ పేపర్ని ఎందుకు ఓపెన్ చేశారు? ప్రధానంగా దీనికి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అప్పచెప్పడం కోసమే మళ్ళీ 90 కోట్లకి సంబంధించి 50 లక్షలు చూపించడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అప్పచెప్పడానికి మళ్ళీ ఓపెన్ చేశారని చెప్తున్నారు. ఇవాళ డెఫినెట్గా బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కొద్దిగా మరి వాళ్ళ ప్రజలకు దగ్గరే పార్టీలు కానీ ప్రభుత్వాలు ఉంటే వాటిని ఎట్లా అనగదొక్కాలన్న భాగంగా ఇవన్నీ కూడా కుట్రలని చెప్పొచ్చు. మొత్తంగా ఏదైతే కుట్రలో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద నేషనల్ హెరాల్డ్ కేసు బనాయించి A1 A2లుగా చేర్చారు. దీనిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ధర్నాలు, ఈడీ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా బీజేపీ కుట్రల్ని మొత్తం బట్టబయలు చేస్తున్నాం. దేశ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ బీజేపీ కుట్రలను దేశ ప్రజలందరూ ఖండించాలి. అదేవిధంగా ఖచ్చితంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబానికి అందరం అండగా ఉంటామంటూ కూడా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ చెప్తున్నారు.